హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు మా మరిది గారి మ్యారేజ్ అని చెప్పేసి. ఇంకా రిసెప్షన్కి అయితే వచ్చి వెళ్ళిపోయామండి. ఇంకా మా చెల్లి పెళ్ళికి ఉన్నట్టు ఉండడానికైతే కుదరలేదు. ఇంకా అందుకని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాము, దగ్గరే కాబట్టి. ఇంకా రిసెప్షన్ నుండి వెళ్ళి పడుకునేసరికి 12 o'clock ఆ మధ్య అయిందండి. ఇంకా తెలిసిందే కదా, ఇంకా నైట్ మొత్తం పిల్లల దగ్గర కొంచెం తొందర అయితే ఉంటుంది నాకు. అందులో కోటి మా అత్తమ్మ కూడా లేదనమాట. ఇంకా మా అత్తమ్మే కలిసి మెత్తేది, ఇంకా ఆమె ఇక్కడే ఉంది కాబట్టి ఇంకొంచెం అనుకున్నాను. కానీ ఇంకా నైట్ అంతా ఏం సతాయించలేదండి. చింటూ బిట్టు హ్యాపీగా అయితే పడుకున్నారు. మార్నింగ్ 4 o'clock అంతా ఫీడింగ్ లేస్తారనమాట చింటూ బిట్టు. ఇంకా అలా మెలకు వచ్చింది. అలారం పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఇంకెలాగో అలారం లాగా వీళ్ళు లేపిస్తారు కదా అని చెప్పేసి అయితే పడుకునేశాను. ఇంకా కరెక్ట్ గా 4 o'clock అంటే 4 o'clock లేపించేశారనమాట. అంతకు ముందే లేచున్నారు. నేను బాగా నిద్రపోయేసరికి 4 o'clock లేచాను అనమాట. అప్పుడు లేచి చింటూ బిట్టునైతే పడుకోపెట్టేసి ఆ తర్వాత అయితే రెడీ అయ్యాను. ఇక్కడ పడుకోపెట్టినా కూడా మళ్ళీ లేచేసాడండి బిట్టు మాత్రం. ఇంకా నేనైతే వెళ్ళనేమో అనుకున్నాను. ఇంకా మా నాన్న కూడా చెప్పాడు, ఇంకా వద్దులేమ్మా ఎందుకు, ఇంకా వీళ్ళైతే లేసేసారు కదా, ఇంకా నువ్వు రెడీ కూడా అవ్వలేదు, టైం అయితే అయిపోతుంది, ముహూర్తం టైము, ఇంకా ఉండిపో అని చెప్పేసి అయితే అన్నారనమాట. నాకు అలానే అనిపించింది. అప్పటికే 4:30 ఆ మధ్య అయిపోయిందండి. ఇంకా మాతో పాటు మా అమ్మ ఉన్నింది కదా, ఇంకా మా అమ్మ మేనేజ్ చేసింది. పిల్లోనైతే మా అమ్మ నిద్ర పెట్టేసింది. ఇంకా మేమైతే బయలుదేరిపోయాము రెడీ అయ్యేసి. ఇంకా వచ్చి చూసేసరికి వీళ్ళైతే పీటల మీద అయితే కూర్చున్నారనమాట. ఇంకా ఫైనలీ మా మరిది ఒక ఇంటి అబ్బాయి అయితే అయిపోతున్నాడండి. ఈ జంటని మీరు ఆశీర్వదించేసేయండి. ఇంకా మా అమ్మ అయితే అక్కడే ఉంది కాబట్టి మా అమ్మ అక్కడే రెడీ అయ్యేసి అయితే ఉండిందనమాట. ఇంకా కలిసి మెత్తింది ఆమె కాబట్టి ఖచ్చితంగా ఉండాల్సిందే. మేము వస్తామా లేదా, వచ్చారా లేదా అని చెప్పేసి అయితే మా కోసం ఎదురు చూస్తుంది అనమాట మా అమ్మ. ఇంక ఇక్కడ ముహూర్తం టైం కావస్తుంది. ఇంకైతే తాలిబొట్టు కట్టే సమయం అనమాట. ఫైనలీ సక్సెస్ఫుల్ గా మ్యారేజ్ అయితే అయిపోయిందండి. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ మరిది గారు అండ్ సిస్టర్, బోత్ ఆఫ్ యూ. మ్యారేజ్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక కళ అనమాట. ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి అనేసి అయితే ఒక కళ అయితే పెట్టుకుంటారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. నాకెలాగో లేదులేండి, నిజంగానేనండి. నాకైతే అప్పుడు ఏమి అంటే నాకు ఇప్పుడు గుర్తులేదనమాట. నేను అప్పుడు ఏం చెప్పిన దాన్ని కాదు, ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి అని చెప్పి ఆ కళలు కనిందాన్ని కాదు. అది అలాగ జరిగిపోయింది అనమాట. అంటే నేను ఊహించిన దానికంటే ఒక 10 times ఎక్కువగానే గ్రాండ్ గా జరిగింది నా మ్యారేజ్ మాత్రం. ఐఎమ్ సో హ్యాపీ. అంతా మా హస్బెండ్ ప్లాన్ ప్రకారమే జరిగిందండి. ఇంక ఇక్కడ మ్యారేజ్ అయితే అయిపోయిందండి. ఇంకా పాలధార పోస్తారు కదా, ఇంకా దాన్ని అయితే పోసేస్తున్నారు అనమాట. పెళ్లి కూతురు వల్ల అమ్మ నాన్న పోసిన తర్వాత మా మామయ్య వాళ్ళు పోస్తున్నారు అనమాట. అంటే పెళ్లి కొడుకు వల్ల అమ్మా నాన్న అనమాట. ఇంకా అన్ని 1 by 1 అలా జరిగిపోతూ ఉంటాయి అనమాట. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా కార్యక్రమాలన్నీ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ 1 by 1 చేసేస్తారు. వాళ్ళ తర్వాత మా అమ్మ నాన్న పోస్తున్నారు. అంటే మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళైతే ఇక్కడ పోస్తున్నారు పాలధార. నాకు ఇక్కడ ఒకటి అర్థం కాలేదండి. అంటే మామూలుగా చెప్పాలంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే నేను చూసాను. నా మ్యారేజ్ కి ముందు అయితే వాళ్ళైతే ఈ టైంలో ఏడ్చేసే వాళ్ళు, అంటే ఏడుస్తూనే ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మా చెల్లి ఏడలేదు, ఇంకా ఇక్కడ ఈ పెళ్లి కూతురు కూడా ఏడలేదు అనమాట. అంటే ఇయర్ బై ఇయర్ అప్డేట్ అవుతుంది. చింటూని బిట్టుని అయితే ఇక్కడ ఒక ఫోటో తీపిచ్చేసాము. నేను కూడా పాలధార పోసేసి ఆశీర్వదించేసానండి ఈ జంటని. ఇంకా పెళ్లి మొత్తం అయిపోయిందండి. మేము కూడా బయలుదేరేసాము. అప్పటికే మంచు బాగా పడుతుంది. ఆ రోజైతే మంచు బాగా పట్టేసింది. ఇంకా మ్యారేజ్ లో మంచుకైతే ఆ చలికి చింటూకి అయితే కోల్డ్ అయిపోయిందండి. ఇంకా చింటూనైతే హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళాం. అది వేరే విషయం. ఈ మంచు టైంలో అస్సలు పిల్లోని అయితే బయటకే తీసుకురాకూడదండి. కానీ ఇంకా తప్పదు, ఖచ్చితంగా రావాలి పెళ్లికైతే. ఇంకా అలా అని చెప్పేసి అయితే తీసుకొచ్చేసాను. మా చెల్లి పెళ్లి తర్వాత బిట్టుకి కోల్డ్ చేసింది. ఇంకా మా మరిది పెళ్లి తర్వాత చింటూకి అయితే కోల్డ్ చేసిందండి. చూస్తున్నారు కదా, తుమ్ముతూనే ఉన్నారనమాట. పుట్టినప్పటి నుండి చింటూకి అయితే అస్సలు కోల్డ్ అవ్వలేదు. బిట్టుకు కూడా కోల్డ్ అవ్వలేదండి. ఫస్ట్ టైం చింటూకి బిట్టుకి ఇద్దరికి కోల్డ్ అయింది. ఇంకా మా అమ్మ ఇప్పుడు కూడా మాతో పాటు రాదండి. అంటే మా అత్తమ్మ ఇప్పుడు కూడా మాతో పాటు రాదు. ఇంకా కొన్ని కార్యక్రమాలు అయితే ఉన్నాయి పెళ్లి తర్వాత. ఇంకా అందుకోసం అని చెప్పి మాకు చెప్పేసి వెళ్ళడానికి అయితే మా అమ్మ వచ్చింది, అంటే మా అత్తమ్మ వచ్చింది. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, మా అమ్మని కూడా అమ్మ అంటాను, ఇంకా మా అత్తమ్మని కూడా అమ్మ అంటాను. మేమైతే మ్యారేజ్ చూసుకొని అయితే బయలుదేరిపోయాము. ఇంకా మా హస్బెండ్ స్వామి వాళ్ళైతే వాకింగ్కి వెళ్ళారనమాట ఆ టైంలో. ఇంకా స్వామి అయ్యప్ప మాల వేసినారు కాబట్టి ఇంకా ముహూర్తం టైంలో అక్కడ రాకూడదు అనమాట. ఇంకా కాసేపు అలా బయట వెళ్ళారు. ఇంకా మా స్వామి
మమ్మీ కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి. ఇక్కడైతే మేము మ్యారేజ్ చూసుకొని అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే మా అమ్మ అయితే ఇంటికి బయలుదేరింది, అంటే మా ఇంటికి అయితే బయలుదేరింది మా అమ్మ వాళ్ళ మ్యారేజ్ చూసుకొని అటు నుంచి అట్టే వెళ్ళిపోతానని చెప్పి అయితే అనింది. కానీ తర్వాత అయితే ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ పంపించామన్నమాట మా అమ్మని. ఇంకా మా అమ్మ కూడా బయలుదేరేసి ఇంకా చింటూ బిట్టునైతే వదలబుద్ధి అవ్వలేదు మా అమ్మకి, కానీ వెళ్ళాలి తప్పదు. ఇంకా హితం అయితే ఇక్కడ బాయ్ చెప్తుంది. బాయ్ చెప్పేసి ఇంకా ఏవేవో తీసుకొని రా ఈసారి వస్తే అని చెప్పేసి అయితే చెప్తుంది ఇక్కడ. ఇంకా ఈ లోపే మా అమ్మ అంతే అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చేసారండి, అంటే పెళ్లి వాళ్ళు కూడా వచ్చేసారనమాట. ఇంకా మా అమ్మ కూడా బయలుదేరిపోయింది. అప్పటికే బాగా తెల్లారిపోయిందండి. మా అమ్మ కూడా ఊరికి వెళ్ళిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.